దేశంలో పెట్రోల్ పంపుల సంఖ్య 1,00,000 మార్కును దాటింది. గత దశాబ్ద కాలంలో అంటే 2015 నుంచి 2025 వరకు పెట్రోల్ పంపుల సంఖ్య రెట్టింపు అయింది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్లు మార్కెట్ వాటాను కాపాడుకోవడానికి గ్రామీణ, హైవే కారిడార్లలో పెట్రోల్ బంకులను ఎక్కువగా పెడుతున్నారు. దీంతో భారత్లో పెట్రోల్ పంపుల సంఖ్య గత 10 ఏళ్ల వ్యవధిలో భారీగా పెరిగింది. ఈ మేరకు చమురు మంత్రిత్వ శాఖ పరిధిలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ డేటాలో తేలింది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ డేటా ప్రకారం 2025 నవంబరు చివరి నాటికి దేశంలో మొత్తం 1,266 పెట్రోల్ పంపులు ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికా, చైనా తర్వాత భారత్లోనే ఎక్కువ పెట్రోల్ పంపులు ఉన్నాయి. అంటే ఎక్కువ పెట్రోల్ బంకులు ఉన్న జాబితాలో ఇండియా 3వ ప్లేస్లో ఉంది. అయితే ఇండియాలోని పెట్రోల్ పంపుల్లో ఎక్కువ శాతం ప్రభుత్వరంగ సంస్థల యాజమాన్యంలో ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యంలోనే దాదాపు 90% పెట్రోల్ పంపులు నడుస్తున్నాయి. అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్గా రష్యాకు చెందిన రాస్ నెఫ్ట్ మద్దతు కలిగిన నైరా ఎనర్జీ లిమిటెడ్ నిలిచింది. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 6,921 అవుట్లెట్లు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బీపీ జాయింట్ వెంచర్కు 2,144 పెట్రోల్ బంకులు ఉన్నాయి. షెల్ కంపెనీ 346 పెట్రోల్ పంపులను నడుపుతోంది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ డేటా ప్రకారం 2015 నాటికి దేశంలో 50,451 పెట్రోల్ స్టేషన్లు ఉన్నాయి. 2025 నవంబరు ఆఖరి నాటికి పెట్రోల్ పంపుల సంఖ్య 1,266 చేరింది. అంటే 10 ఏళ్ల వ్యవధిలో పెట్రోల్ స్టేషన్ల సంఖ్య డబుల్ అయ్యింది. 2015లో ప్రైవేట్ కంపెనీలు 5.9% వాటాతో 2,967 అవుట్లెట్లు మాత్రమే కలిగి ఉండగా ఇప్పుడు ప్రైవేట్ కంపెనీల మొత్తం మార్కెట్లో 9.3% వాటాను కలిగి ఉన్నాయి. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.